మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇక్కడికి బయలుదేరే ముందు నేను నీతో ఒక మాట చెప్పాను. తను రాదే అనుకుని నా రాదని ఎవ్వరూ మాట అనకూడదని, తను ఎవ్వరి దగ్గర మాట పడకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఈ గుడి నుంచి మనం వెళ్ళగానే తన మెడలో తాళి కడతాను అన్నాను. అది ఎంత తప్పో ఆ రోజు నాకు తెలియకపోయినా ఈ అమ్మవారికి తెలుసు కదా. అందుకే ఆవిడ మనల్ని ఇక్కడికి రప్పించింది. తను మనం అనుకున్నట్టు మన రాధ కాదు, తను భాను అని తన కుటుంబానికి అప్పగించింది. ఇన్ని రోజులు ఇంకొకరి భార్యని నా రాధ అనుకుని నేను ఆరాధించాను. తను నా దేవత అనుకుని నేను చూసుకున్నానే కాని అదంతా తప్పు. తను కార్తిక్ భార్య భాను, ఒక బిడ్డకి తల్లి. తన కుటుంబం చెంతకు తను చేరుకుంది. మనం అంతవరకే తీసుకోవాలి. నిజమే కిట్టయ్యా, తన నువ్వు కాపాడావు. నీ రాధ అనుకుని పొరపాటు పడ్డావు. కాని తను రాధ కాకపోతే మన్ను ప్రేమించిన రాధ ఏమైంది? ఎందుకు దూరం అయింది? తను మన దగ్గరికి ఎందుకు రావడం లేదు? ఈ ప్రశ్నలకైనా అమ్మవారు సమాధానం చెప్పాలి కదా. నువ్వు ప్రాణంగా ప్రేమించిన మనిషిని నీ చెంతకు తీసుకురావాలి కదా. నీ జీవితంలో నీతో కలిసి నడిచే మనిషి ఎవరన్నది ఆ తల్లి చూపించాలి కదా. నిజమే మావయ్య, తను మన రాధ కాదు భాను అని తెలిసినప్పుడు ముందు నేను కూడా ఆశ్చర్యపోయాను. కానీ నీ గురించి తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. మనందరం ఎంత బాధపడినా ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న మనిషి తన కుటుంబాన్ని చేరుకున్నందుకు ఆనందించాలి. ఇంత చేసిన అమ్మవారు నా జీవితంలో ఎవరుండాలి అన్నది తను నిర్ణయించదా? అన్నీ అమ్మవారే చూసుకుంటుంది. మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి. పద. అమ్మ భాను. డాక్టర్! భాను, డాక్టర్! అమ్మ తల్లి. చెప్పండి డాక్టర్, నా భార్యని బ్రతికించండి ప్లీజ్ డాక్టర్. మీరు టెన్షన్లో ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఏం జరిగిందో వివరంగా చెప్పండి. అప్పుడే పేషెంట్కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలం. డాక్టర్, నేను చెప్తాను. తను నా కోడలు. 1 సంవత్సరం క్రితం అనుకోకుండా మాకు దూరం అయింది. ఆ తర్వాత చనిపోయిందని చెప్పి మేమంతా అనుకున్నాం. కానీ తను గతాన్ని మర్చిపోయి వేరే చోట ఉందని ఈరోజే మాకు తెలిసింది. అప్పటికే తను గర్భవతి. ఆ గతాన్ని మర్చిపోయినప్పుడే తన డెలివరీ అయింది. ఇదిగో తనే ఆ పాప. ఈ రోజు అనుకోకుండా మాకు ఎదురుపడింది. ఎదురుపడ్డాక తను కార్తీక్ ని గుర్తుపట్టింది. ఏవండి అని గట్టిగా అరిచి తర్వాత అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయింది. అవునా? ఇది చాలా క్రిటికల్ కేసు. బట్ ఇంతకు ముందు తనకి ట్రీట్మెంట్ ఎవరు చేశారు? డాక్టర్ అపూర్వ అని ఒక డాక్టర్ ట్రీట్ చేశారని మా అమ్మాయిని కాపాడిన వాళ్ళు చెప్పారు. ఇప్పుడు దారిలో వస్తూ ఫోన్ చేశాను. ఇంతకుముందు తనకి ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మెడికేషన్ కరెక్ట్గా తెలుస్తుంది కదా అని ఇవన్నీ తెలుసుకున్నాం. డాక్టర్ అపూర్వ, తన ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి, నేను ఇప్పుడే మాట్లాడతాను. మేడం, డాక్టర్ అపూర్వ ఇప్పుడు మన హాస్పిటల్లోనే ఉన్నారు. మీరు వారితో మాట్లాడితే సరిపోతుంది. ఓకే, ముందు ఐసీయూకి షిఫ్ట్ చేయండి. మీరందరూ ఇక్కడే ఉండండి. మెల్లగా.
భాను మావయ్య. సడన్ గా నేను కనిపించగానే తను అలా పడిపోయింది. అసలు ఏం జరిగింది? డాక్టర్ అపూర్వ మీరే కదా? అవునండి. లోపలున్న భానుమతిని ట్రీట్ చేసింది మీరే కదా? అసలు తన కండిషన్ ఏంటి? అది డాక్టర్ జరిగింది. తనకు ఏదో గుర్తొస్తున్నా వాళ్ళు ఎవరు అన్నది మాత్రం తనకు అనిపించేది కాదు. అప్పుడే తను రాధ కాదు అని ఫిక్స్ అయింది. బట్ తను ఎవరో తెలుసుకోలేకపోయింది. ఈరోజు ఆశ్చర్యంగా తను కార్తీక్ని చూసి గుర్తుపట్టిందంటే తనకి మొత్తం గతం గుర్తొచ్చిందని అర్థమైంది. కానీ ఇలా అన్కాన్షియస్లోకి వెళ్లడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకు దండం పెడతాను మేడం, నా భానుకేమీ కాకూడదు. తనని మళ్ళీ నాకు పూర్తి ఆరోగ్యంగా అప్పగించండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్లీజ్ డాక్టర్. చూడండి కార్తీక్ గారు, తను మెంటల్గా చాలా డిస్టర్బ్గా ఉంది. ఎన్ని రోజులుగా పడుతున్న స్ట్రగుల్ తన మైండ్ మీద చాలా ప్రెషర్ చూపించి ఉంటుంది. ఒక్కసారిగా మీరు తన కళ్ళ ముందు కనిపించేసరికి ఆ గతం మొత్తం తన కళ్ళ ముందు కనిపించింది. ఆ నిజాన్ని తట్టుకోవడం ఆ శరీరానికి చాలా కష్టంగా ఉంటుంది. రీసెంట్గా తనకి డెలివరీ కూడా అయింది కాబట్టి ఈ ప్రభావం తన బాడీ మీద కూడా ఉంటుంది. అందుకే తను అన్కాన్షియస్లోకి వెళ్ళింది. మెడికల్గా తనని మేం మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాం. తనకి కాన్షియస్లోకి వచ్చాక తన ఎమోషనల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మేం మొత్తం చూసి ట్రీట్మెంట్ ఏంటి, ఎలా ఉండాలో మేం చెప్తాం. అంతవరకు వెయిట్ చేయండి ప్లీజ్. తన పరిస్థితి అర్థమైంది కాబట్టి ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలో నాకు ఒక ఐడియా వచ్చింది. దయచేసి మీరందరూ మాకు కోఆపరేట్ చేయండి. ఏంటమ్మా ఇలా జరిగింది? భాను తిరిగి రావడం ఏంటి? తను వీళ్ళకి కనిపించడం ఏంటి? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. నీకేమీ అర్థం కావటం లేదు. నాకైతే పిచ్చెక్కిపోతోంది. నీలిమ జీవితం ఎప్పుడు కష్టాల పాలేనా అని ఇప్పుడు నాకు భయమేస్తోంది. మనం ఎవరని చెప్పు? తన తండ్రికి నాకు ఉన్న సంబంధం వల్ల నన్ను పెద్దమ్మ అంది, నిన్ను అక్క అంది. తన వాళ్లకన్నా ఎక్కువగా చూసుకుంటోంది. మన రాతను మార్చిందే, తన ఇంటికి తీసుకొచ్చింది. అలాంటి నా కూతురు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఆ భాను మంచిదే కాదన్ను, కానీ ఇప్పుడు తను కార్తీక్కి కనిపించిందంటే అసలే తన గురించి ఆలోచిస్తున్న కార్తీక్ నీలిమ గురించి ఏం ఆలోచిస్తాడో తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది. అదే కదమ్మా, ఎంత ఆలోచిస్తున్నా నాకు కూడా ఏం తోచడం లేదు. పెళ్లి జరిగే వరకు ఆ అజయ్ విషయంలో నీలిమ భయపడింది. వాడు ఏ క్షణం పెళ్లి ఆపుతాడా అని తను వణికిపోయింది. అన్ని ఆటంకాలు దాటుకుని ఈ పెళ్లి జరిగింది. అజయ్కి ఏమైందో తెలియదు, వాడు మంచాన ఉన్నాడు. కానీ కార్తిక్ గారు నీలిమ మెడలో తాళి కట్టాడన్న ఆనందంలో నీలిమ ఆనందంగా ఉంది. వాళ్ళందరినీ ఒకటి చేయడానికి మనందరం ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పుడు అనుకోని ఈ మాట వినేసరికి నాకేం అర్థం కావడం లేదమ్మా. అసలు హాస్పిటల్లో ఉన్న నీలిమ ఎలా ఉంది, ఏం ఆలోచిస్తోంది? ఉండు, నీలిమకి కాల్ చేద్దాం. చిట్టి తల్లి, నువ్వు కడుపులో పడ్డావని నాకు తెలిసింది. కానీ అప్పటికే మీ అమ్మ నాకు కనిపించలేదు. మీ అమ్మ కోసం నేను ఎంతగానో వెతికాను. ఆ తర్వాత తను నాకు దూరం అయిపోయిందని
నేనెంతగానో బాధపడ్డాను. నీ గురించి కూడా నేను ఆలోచించలేకపోయాను. కానీ నువ్వే మళ్ళీ మా ఇద్దరిని కలిపావు. నువ్వు నా రూపానికి ప్రతిరూపంగా తన కడుపులో పెరుగుతూ నాన్న దగ్గరికి వెళ్ళాలని నువ్వే మీ అమ్మ నా దగ్గరికి తీసుకొచ్చావు. నేను మా అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటానో నువ్వు కూడా మీ అమ్మని అంతే ప్రేమగా చూసుకున్నావు. అందుకే కదా నాన్న నీకోసం తప్పించిపోతున్నాడు. నువ్వు లేకుండా ఈ నాన్న ఉండలేడమ్మా. మన నాన్న దగ్గరికి వెళ్ళిపోదామని నా భాను నాకు కనిపించేలా నువ్వే చేశావు. ఇదంతా నీ పుణ్యమే. కానీ నేను నిన్ను చూడ్డానికి ఎన్నో రోజులు పట్టిందమ్మా. ఇంకెప్పుడు ఈ నాన్న వదిలి వెళ్ళిపోకు. మీ అమ్మని నేను కూడా వదిలి ఉండలేను. పెద్దమ్మా. అమ్మా నీలిమా, ఎక్కడున్నావు? హాస్పిటల్ దగ్గర ఉన్నాను పెద్దమ్మా. భాను కనిపించింది. తెలిసిందమ్మా. వాసుదేవరావు గారు ఫోన్ చేసి చెప్పారు. ఇంకా లేదు అనుకున్న భాను ఉంది అని తెలిసింది. తనని హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్పారు. ఇప్పుడు తనకి ఎలా ఉందమ్మా? పరిస్థితి ఏంటో ఇంకా అర్థం కాలేదు. కానీ తను తిరిగొచ్చినందుకు అందరూ ఆనందంగా ఉన్నారు. కార్తీక్ మరీ మురిసిపోతున్నాడు. అయ్యో, తన రక్తాన్ని చూసుకొని తన కూతురితో తన మనసులో ఉన్న వేదనని మొత్తం పంచుకుంటున్నాడు. అలా వాళ్ళ ప్రేమని చూస్తుంటే నాకు ఆనందంగానే ఉంది. కానీ మాకు మాత్రం నీ గురించి తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది నీలిమా. భాను కనిపించినందుకు కార్తీక్ ఆనందిస్తాడు. కానీ భాను కనిపించడం అంటే నీ జీవితం ప్రశ్నార్థకం అవుతుంది కదా. కార్తీక్ ఊహల్లో, కార్తీక్ గుండెల్లో భానుకే స్థానముంది. అలాంటి భాను ఈరోజు కార్తీక్ కళ్ళ ముందుంది. మరి కార్తీక్ కట్టిన తాళి నీ మెడలో ఉంది కదా. నీ పరిస్థితి ఎలా ఉంటుందా అని తలుచుకుంటుంటేనే నాకు అమ్మకి ఏం అర్థం కావడం లేదు. చాలా భయంగా ఉంది నీలిమా. జరిగేది ఏది మన చేతుల్లో లేనప్పుడు దేని గురించి ఆలోచించలేం. కనుక అమ్మవారి దగ్గరికి వెళ్తే అద్భుతం జరుగుతుందని అందరూ చెప్పారు. నిజంగానే అద్భుతం జరిగింది. లేదు అనుకున్న భాను కళ్ళ ముందుకొచ్చింది. కార్తీక్ జీవితంలోకి మళ్ళీ వెలుగుని తీసుకొచ్చింది. కాని నీ జీవితం మసకబారుతుందేమోనని నా మనసు కనిపిస్తోందమ్మా. అది నువ్వెందుకు ఆలోచించడం లేదమ్మా? ఇప్పుడు నీలిమ అంటే నువ్వు మా ఇంటి ఆడపిల్లవి కాదు, ఈ ఇంటి కోడలివి, కార్తీక్ భార్యవి. తన జీవితంలోకి ముందున్న భార్య వస్తే నీ జీవితం ఏమవుతుందని మేం భయపడుతున్నాం. ఇప్పుడు నేను అదేది ఆలోచించే పరిస్థితుల్లో లేను పెద్దమ్మా. ప్రస్తుతానికి నేను ప్రేమించిన కార్తీక్ నా కళ్ళ ముందు తన కూతుర్ని చూస్తూ చాలా ఆనందంగా ఉన్నాడు. అదే నేను చూస్తున్నాను. తర్వాత ఏం జరగాలో, ఏం జరుగుతుందో అప్పుడు ఆలోచిద్దాం. నీలిమా, ఏంటమ్మా? తను చాలా బాధలో ఉందమ్మా. బయటికి చెప్పుకోలేకపోతుంది. తనకి ఇంకేం ఫోన్ చెయ్యొద్దులే. తను వచ్చాక మాట్లాడుకుందాం.
కూతుర్ని నేను చూడ్డానికి ఇన్ని రోజులు పట్టింది, నా భాను నేను కలుసుకోవడానికి ఇన్ని నెలలు పట్టింది. నాకు దెబ్బ తగలగానే భానుకి బాధ కలిగింది. గతాన్ని మర్చిపోయిన భాను నన్ను గుర్తుపట్టింది. తనకి గుర్తొచ్చిందనుకునే లోపే తను మళ్ళీ స్పృహ తప్పి పడిపోయింది. ఇప్పుడు భాను కళ్ళు తెరిచి ఏం మాట్లాడుతుంది, నేను ఎలా పలకరించాలి, ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చూడు కార్తీక్, అమ్మవారి దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుంది అన్నారు. నీ జీవితంలోకి సంతోషం వస్తుందనుకున్నాను. కానీ మనం అందరం ఎంతగానో ఎదురు చూసి కోల్పోయినా మన ఇంటి మహాలక్ష్మి తిరిగి వస్తుందని కల్లా కూడా ఊహించలేదురా. అమ్మవారే కలపాలని పిలిచింది, మిమ్మల్ని కలిపిందిరా. ఇంకా ఎందుకు బాధపడతావు? తను తొందరగానే కోలుకుంటుంది, అంతా బాగుంటుంది. భాను లేదని తెలిసిన క్షణాన నేనెందుకు బతికున్నానని ఎంతో బాధపడ్డాను. కానీ ఆ భగవంతుడికి తెలుసు కదా, నా కూతురుంది, నా తల్లి మళ్ళీ నా కళ్ళ ముందుకు వస్తుంది అని. అందుకేనేమో ఈ గుండె ఆగిపోకుండా దైవమే కాపాడింది నన్ను. నా మనసు మరీ ఇంత బండబారిపోయింది అని నన్ను నేనే ఎన్నోసార్లు తిట్టుకున్నాను. కానీ నా తల్లిని చూడ్డానికి నేనిలా ఉన్నాను అని ఇప్పుడు నాకు అర్థమయ్యింది. అసలు ఎవరి ఊహకు అందని విధంగా భాను ఒక చోట ఉండడమేంటి, తను గతాన్ని మర్చిపోవడమేంటి? తను ఒక మంచి కుటుంబంలో ఉంది కాబట్టే మళ్ళీ మన చెంతకు చేరింది. అంతా అమ్మవారి దయ. ఏంటి మావయ్య ఇది? ఎన్ని రోజులు మన ఇంట్లో ఉన్న మనిషి మన మనిషే అనుకున్నాం. నువ్వు ప్రేమించిన నీ రాధే అనుకున్నాం. ఎన్ని రకాలుగా నువ్వు నిజాన్ని గుర్తు చేయాలని చూసినా, గతాన్ని చెప్పాలని ప్రయత్నించినా తనకేది గుర్తు రాకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకున్నాం. కానీ అసలు తను మన రాధే కాదు అని ఎవరం ఊహించలేకపోయాం. అందుకేనేమో తను మనతో ఉన్నా ఎప్పుడూ పరాయి మనిషిలాగే అనుకునేది. ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని తనకే తెలియకుండా తను చెప్పేది. తను ఏ ఇంటికి చేరాలో ఇప్పుడు అక్కడికే చేరింది. ఏంటి స్వామి అగ్ని పరీక్షలు? ఇప్పుడు నేనేం చేయాలి? నా పరిస్థితి ఏంటి? అందరూ తిరిగొచ్చిన భాను గురించి ఆలోచిస్తున్నారు, కానీ నేనేం ఆలోచించాలి? తను ఉన్నంతకాలం కార్తీక్తో నా బంధం ఎలా ఏర్పరచుకోవాలి అని ఆలోచించాను. ఇప్పుడు కార్తీక్ నా మెళ్ళో తాళి కట్టాక తన మనసుని ఎలా మార్చుకోవాలి అని ఆలోచించాను. ఇప్పుడు కార్తీక్ మనసంతా నిండిన భాను తన కళ్ళ ముందున్నాక నా మెడలో ఉన్న తాళి నన్నే ప్రశ్నిస్తుంది. ఈ తాళి నా జీవితాన్ని ఎగతాళి చేస్తుంది. నీ పరిస్థితి ఏంటి నీలిమా అని నా తాళి నన్ను అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ నా దగ్గర సమాధానం లేదు. 3 ముళ్ళు పడ్డాయని మురిసిపోవాలా? నేను కోరుకున్నవాడే నా మెడలో తాళి కట్టాడని ఆ తాళిని చూస్తూ జీవితాంతం గడిపేయాలా? లేదా నేనిష్టపడ్డ కార్తిక్కి తను ఇష్టపడ్డ భాను తిరిగొచ్చిందని నేను సర్దుకుపోవాలా? ఇప్పుడు నా జీవితం ఏంటి స్వామి? నేను ఎలా ఆలోచించాలి? భాను ఎందుకొచ్చింది అనుకుంటే అది నా తప్పు అవుతుంది. భాను వచ్చిందని ఆనందిస్తే నా జీవితం ఒక ప్రశ్నలా అవుతుంది. ఏం చేయాలో నువ్వే చెప్పు. ముంచుతావో తేలిస్తావో నువ్వే ఆలోచించు.
అరే వాసు, అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు నాకొక విషయం అర్థం కావట్లేదు. ఏంట్రా అది? అదేరా, కార్తీక్ నీలిమకి మనం పెళ్లి చేసేశాం. ఇప్పుడు నీలిమ కార్తీక్ భార్య అయింది. భాను కళ్ళు తెరిచాక నీలిమని ఏమని పరిచయం చేయాలి, ఏమని చెప్పాలి? అదే నాకు అర్థం కావట్లేదు. నువ్వెప్పటికీ తిరిగి రావని మేమే నిర్ణయించేసుకుని కార్తీక్కి నీలిమనిచ్చి పెళ్లి చేశామని తనకిలారా చెప్పేది. అలా చెప్తే నా స్థానం ఇంతేనా? నా గురించి మీరు ఆలోచించింది ఇంతేనా? నేను పోయాను అంటే కనీసం సంవత్సరం కూడా ఆగకుండా నా కార్తీక్ పెళ్లి చేశారా అని అడిగితే మన దగ్గర సమాధానం ఉండదు కదరా. డాక్టర్, భానుకి ఎప్పుడు స్ప్రో వస్తుంది డాక్టర్? మా అందరితో ఎప్పుడు మాట్లాడుతుంది? కొన్ని టెస్టులు కూడా చేశాము. అన్ని రిపోర్ట్స్ సాయంత్రానికి వస్తాయి. ఐ థింక్ రేపు మార్నింగ్ కల్లా తన కాన్షియస్లోకి రావచ్చు. ఖచ్చితంగా భాను నా మీద సీరియస్ గానే రియాక్ట్ అవుతుంది. నా నిజ స్వరూపం మొత్తం భానుకి తెలుసు.